బటర్ పన్నీర్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం? మాకైతే చాలా ఫేవరెట్ అనమాట. సో ఈ రెసిపీ నేను మా ఇంట్లో ఏ విధంగా చేస్తానో ఇప్పుడు చూపించబోతున్నాను. దీనికోసం 200 గ్రాముల పన్నీర్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వీడియోలో చూపించినట్టు హోల్ బిర్యానీ మసాలా, జింజర్, గార్లిక్, కొద్దిగా జీడిపప్పు, అదేవిధంగా ధనియా పౌడర్, జీరా పౌడర్, ఒక పెద్ద సైజ్ ఆనియన్, టమాటా, 2 గ్రీన్ చిల్లీ, అదేవిధంగా 1 స్పూన్ పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. అదేవిధంగా నా దగ్గర ఫ్రై చేసిన జీడిపప్పు ఉంది, ఇది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కసూరి మేతి, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. చివరిగా 1 స్పూన్ బటర్ వేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బిర్యానీ, రైస్, రోటీ, చపాతీల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.